ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పండగకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కూటమి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో పొందుపరుస్తూ దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు అందరికీ పింఛన్లను పెంచుతాము అంటూ గతంలో చంద్రబాబు గారు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తన మాటని నిలబెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు జూలై 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వృద్ధులకు, దివ్యాంగులకు, అలాగే వితంతువులకు ప్రతి ఒక్కరికి పింఛను పెంచి వారికి ఈరోజు వారి ఇంటి వద్దకే పింఛన్లు చేరేలాగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాటను అధికారంలోకి వచ్చిన తరువాత తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన మాటను నిలబెట్టుకున్నారు. ఈరోజు జూలై 1వ తేదీన 7,000 రూపాయల పింఛన్ మీకు అందజేస్తాను అంటూ గతంలో చంద్రబాబు గారు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మాటను నిలబెట్టుకుంటూ ప్రజల ఇంటి వద్దకే పింఛన్లను పంపించేటువంటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రంలోగా పింఛన్ల కార్యక్రమం కూడా పూర్తి అవ్వాలి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులకి పూర్తి బాధ్యతను అప్పచెప్పినటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకుంటారు, ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్న మాట. ఎందుకంటే ఇది మనం చెప్పలేదు. ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పారు? నేను మీకు రాగానే జూలై 1కి మీకు పింఛన్ వేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నన్ను నమ్మండి అన్నారు. ఆయన అన్ని పెంచారు కూడా. మీరు 3,000 నుంచి 4,000 చేశారు, దివ్యాంగులకు 6,000 చేశారు, తర్వాత 5,000 నుంచి 15,000 కొంతమందికి పింఛన్ మార్చారు ఆయన. అట్లా రకరకాలుగా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఏ రకంగా కావాలో చూసి, ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండే అనేక రోగాలతో మంచానికే పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాన్నారు, అందజేశారు. అలాగే అసలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు, అది కూడా అందజేస్తూ ఉన్నారు. వృద్ధులకు 3,000 ఉన్నటువంటి పింఛన్ని 4,000 చేస్తాను, దాంతోపాటుగా 3 నెలలకు సంబంధించి నెలకి 1,000 రూపాయల చొప్పున జూలై 1వ తేదీన అందరి అకౌంట్లలో లేదా అందరి ఇంటికి 7,000 రూపాయలు వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 100% 7,000 అందేలాగా కూడా ఆయన ఏర్పాట్లు చేసేసారు. సో మాట నిలబెట్టుకున్నట్టే కదండి. ఆయన మాట నిలబెట్టుకోవడంలో కూడా ఇవాళ ఒక కొత్త పందాకి ఒరవడి చుట్టారు ఆయన. ఇంతవరకు మనకు తెలిసి అంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఉదయం 6 గంటలకి, అంటే చీకటి తెరలు ఇంకా పూర్తిగా పోకుండానే ఆయన వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకి పింఛన్ ఇవ్వటం అనేది బహుశా ఇక్కడ చరిత్రలో మనం వినుండం. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్క మంత్రి ఇదే పనిచేశారు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళారు. ఆయన కొంచెం లేటుగా పంపిణీ చేసి ఉంటారు కానీ పిఠాపురం ప్రజలకు ఆయన కూడా చేశారు. అలాగే లోకేష్ కూడా ఇప్పుడు తాడేపల్లి పక్కన పెనుమాక, ఇది ఆ గ్రామంలోనే ఇది స్టార్ట్ అయింది వాళ్ళు ఇవ్వటం. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇచ్చారో లోకేష్ కూడా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం ఏంటంటే వాళ్ళు ఒక పూరి పాకలాగా ఉంది, అంటే నిట్రాడు పాకలు అంటారు, అంటే ఒకే ఒక దూలం ఉంటుందన్నమాట. ఆ దూలానికి ఆకులు వేసి ఉంటుంది, అట్లాంటి ఇల్లు అనమాట. సో వాళ్ళతో కూర్చుని వాళ్ళు ఇచ్చిన టీ తాగి వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుని ఆయన హామీ ఇచ్చారు, వాళ్ళు మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి అని అడిగారు. వాళ్ళు బంజారాసో ఏదో అలాంటి వాళ్ళకి ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళ అమ్మాయికి హస్బెండ్ పోయారు, చిన్నమ్మాయి, ఆ అమ్మాయి కూడా. ఆ అమ్మాయికి 2 కొడుకులు, ఒకళ్ళేమో లాయర్ చదువుతా ఉన్నారు, ఇంకొకళ్ళు ఇంకేదో చేస్తా ఉన్నారు. వాళ్ళకి మీరు చదవండి అని హామీ ఇచ్చారు. తర్వాత పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా వాళ్ళు నెలకి 13,000 పొందుతున్నారండి ఒక కుటుంబం. అది కాకుండా వాళ్ళ చదువులకి ఇస్తానని చెప్పారు ఆయన, ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇంకొక పెద్ద మాట ఏం చెప్పారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు గమనించారంటే మీరందరూ పింఛన్లు తీసుకుంటున్నారు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత భూమి ఉందన్నారు. వాళ్ళ భూమి మీద మేము సాగు చేసినా మాకేమీ రాలేదు, ఏదో ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకున్నారు. అయితే ఆయన అనేది ఏంటంటే మీరందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడి మీరు సంపాదించుకునే మార్గాలు కూడా నేను చూపిస్తాను అంటున్నారు. ఎందుకంటే
పింఛన్ల మీదే బతకడం కాకుండా ఇప్పుడు మీకు వయసు ఉంది, మీరు పని చేయగలరు అనుకుంటే మీరు ఏం చేసి ఇంకొంచెం డబ్బు సంపాదించుకోగలరు అంటే దీని మీదే ఎదురు చూడకుండా మనిషి కష్టపడి, ఇప్పుడు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఒక్కొక్క కులం గురించి తీసుకొస్తూ ఇప్పుడు మరి ఆయా కులాల్లో వారు ఉన్నత స్థితికి ఎదుగుతున్నారు కదా, మీరు కూడా ఎదగాలి, మీరు ఇలాగే ఉండిపోవద్దు ఆయన చెప్తున్నది అది. మీరు ఇలాగే ఉండిపోవద్దు, మీరు ఎదగండి, మీరు ఎదగడానికి మార్గాలు నేను చూపిస్తాను, మీరు కష్టపడండి. 65,18,000 మంది లబ్ధిదారులకి 4,408 కోట్ల రూపాయల పింఛన్ల రూపంలో అందజేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే చంద్రబాబు గారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఇది ఊహించండి. ఇప్పుడు మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా బిఫోర్ ఎలక్షన్స్ కానీ ఓడిపోయాక కానీ అప్పుడు ఇవ్వలేనని చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఊరికే హామీలు ఇస్తున్నాడు, ఇవన్నీ నెరవేరేవి కాదు, ఏ రకంగా ఇస్తాడు ఆయన, నా వల్లే కావట్లేదు అని ఆయన అన్న మాట. అంటే ఆయన సంపద సృష్టించడం, అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు ఆయన, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మన సంపద సృష్టించవచ్చు, అభివృద్ధి సాధించవచ్చు, మన ఆర్థికంగా బలపడ్డాక సంక్షేమాలు ఇవ్వచ్చు అనేది ఈయన మాట అన్నమాట. సో దీని ప్రకారం ఈరోజు 4,408 కోట్లు ఆయన వాళ్ళు రిలీజ్ చేశారండి. ఒక్క రోజులో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామ వార్డు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవాళ పంపిణీ చేయాలని ఆయన చెప్పారు. అంటే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 100కి 100% ఈ రోజే పూర్తవ్వాలి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఏంటి, ఈరోజు 100కి 100% ఈ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేసేటువంటి అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్లకు సంబంధించి? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి. మధ్యాహ్నానికి అయిపోవచ్చు, వాళ్ళ టార్గెట్ కూడా అదే. సాయంకాలం వరకు కూడా కాకుండా ఇంకా తొందరగా ఇచ్చేయాలనేది ఆయన ఆలోచన, ఆయన ఆచరణ కూడా. కాబట్టి మధ్యాహ్నానికి అయిపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే సాధ్యం కాదు అనే పదానికి డిక్షనరీలో చోటు లేకుండా చేస్తున్నారు ఆయన. ఏదైతే వైసీపీ మా వల్ల కాదు అని 2 నెలలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో, ఎండలో తిప్పి అవ్వాతాతల్ని లేకపోతే ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టిందో, పెన్షన్లు బటన్ నొక్కితే వెళ్ళటం లేదు, లేదంటే చంద్రబాబు నాయుడు వల్ల వెళ్ళలేదు, ఇలా రకరకాలవన్నీ చేశారు కదా. 2 months యాక్చువల్గా వాలంటీర్స్ లేకుండా ఇబ్బంది అయిపోయింది అన్నారు కదా. ఈరోజు ఆయన ఏమన్నారు, ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు, అవసరమైతే వాలంటీర్ల సేవలు తీసుకోండి అన్నారు. కాబట్టి ఏదైనా కూడా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాకు ఒక్కరోజు అవకాశం ఇవ్వండి, నేను పంపిణీ చేసి ఇస్తాను మీకు అన్నారు ఆ రోజు. సో ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసి చూపించారండి, అందరి చేత చేయిస్తున్నారు. ఇది పరిపాలన అంటే అని ప్రజలు అనుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.